శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక బహుళ సప్తమి సోమవారం. ఈరోజు మక నక్షత్రం ఉదయం 11:56 వరకు ఉంది. తదుపరి పుబ్బ. ఈరోజు మనం పరిశీలించినట్టయితే సప్తమి అంటే 7, రాహు అధిపతి, సోమవారం చంద్రుడి అధిపతి. మక నక్షత్రం కేతు మహాదశలో మొదలవుతుంది కాబట్టి కేతు అధిపతి. 11:56 తదుపరి వచ్చేటువంటి పుబ్బ నక్షత్రం శుక్ర మహర్షిలో మొదలవుతుంది కాబట్టి శుక్రుడి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే రాహు, చంద్రుడు, కేతువు, శుక్రుడు కలయిక. ఈ గ్రహాల కలయికలో ఎటువంటి విరోధం లేదు. అందువల్ల ఈరోజు రాహువుకు సంబంధించిన అనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన తోడకు కానీ, మత్తు పర్యాల క్రయ విక్రయాలు చేసిన తోడకు కానీ, వైద్య రంగంలో తోడకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చంద్రుడికి సంబంధించిన అంగాలనుగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి సంబంధించిన అంగాలనుగా కళారంగంలో వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధనాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 7 సోమవారం. 7 అంటే రాహు అధిపతి, సోమవారం చంద్రుడి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కూడా జ్యోతిశాస్త్రీత్యా చెప్పినటువంటి ఫలితాలే మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తం మనం పరిశీలించినట్లయితే ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 అయితే 12:58 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:27 అయితే 3:11 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం రాత్రి 7:37 అయితే 9:09 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మక, పుబ్బ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే కృతిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి మక, పుబ్బ అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్త్రీ జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా చంద్రబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు సోమవారం అవడం చేత ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం చంద్రబలం, శుక్రబలం ప్రబలంగా ఉంది. అందువల్ల ఈరోజు చంద్రుడి సుక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చంద్రుడి మిత్రక్షేత్రాలైనటువంటి ధనస్సు, మేన రాశిలో జన్మించిన వాళ్ళకి, మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి నూతన వ్యాపార ప్రారంభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం కలుగుతుంది. తద్వారా వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు సుక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి, శుక్రుడికి మిత్రక్షేత్రాలు అనేటువంటి కన్యా, మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళు ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడు మిత్రక్షేత్రాలు అనేటువంటి మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గోలాల మామిడాడ.